ప్రస్తుతం మనతో పాటు మిట్టు నాయక్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. చెప్పండి, ఇప్పుడు డంపింగ్ యార్డ్ వల్ల అంటే సిద్ధాపూర్ గ్రామస్తులకు నష్టం అది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది కదా, అంటే ఇంకా ఏం కావాలంటారు మీకు? ఇప్పుడు డంపింగ్ యార్డ్ అనేది ఒక సిద్ధాపూర్ గ్రామానికి నష్టం కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకు చాలా నష్టం ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో మురికితోటి నిండే ప్రశాంత విలాస జీవితాన్ని గడపడానికి ఇక్కడ చాలామంది వచ్చి వెంచర్లు తీసి ప్లాట్లు కొంటా ఉన్నారు. అయితే ఇది సిద్ధాపూర్ రెవెన్యూ ఉంది, కానీ ఇది ఇల్మునర్వ శివారుకు 1.5 కిలోమీటర్ కూడా లేదు. కాబట్టి 4 కిలోమీటర్ మాత్రం సిద్ధాపూర్కి వస్తుంది ఆ డంపింగ్ యార్డ్ నుంచి చూస్తే. కాబట్టి తప్పకుండా డంపింగ్ యార్డ్ వేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాల KG to PG వరకు ఉంది. అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి పాఠశాల. దాంట్లో ఇప్పుడు ఇంచుమించు 800 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు ప్రశాంత జీవితంలో. అక్కడ మంచి ఇంతకుముందు జహాంగీర్పీర్ దర్గా అనేది 800 సంవత్సరాల చరిత్ర గల దర్గా. వాళ్ళ కులాలకు మత అతీతంగా జనం వస్తూ ఉన్నారు. అది రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆ మురికి కంపెనీ అంత పొలుషితమై ఇదిగో 10-12 గ్రామాలు, 2-3 మండలాలు, కేశంపేట కావచ్చు, ఇక్కడ మహేశ్వరం కావచ్చు, ఇక్కడ కొత్తూరు కావచ్చు, అన్ని మండలాల్లో కలుషితం అవుతుంది. కాబట్టి దాన్ని రాకుండా ప్రత్యేకంగా మేము టీఆర్ఎస్ పార్టీగా చేస్తా ఉన్నాం. అన్ని పార్టీలను మద్దతు కోరుతున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకులం కాము. కాంగ్రెస్ పార్టీకి ఉన్న రూలింగ్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు అతనికి తెలియకుండా ఇక్కడ డంపింగ్ యార్డ్కు ల్యాండ్ ఎట్లా కేటాయిస్తారు? అందుకోసం ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 344 ఎకరాల భూమిని కేటాయించి ఐటీ హబ్ పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆశపడ్డారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కొద్ది దిగిపోవడము, కాంగ్రెస్ ప్రభుత్వం రావడము, ఎంతే ప్రభుత్వ వ్యతిరేకత కార్యక్రమాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని విరమిస్తే మేమంతా ఈ ఉద్యమానికి ఆపేస్తాము. కనుక తప్పకుండా ఇది ఆగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. అన్ని తాండాలు కానీ అన్ని ఉద్యమాలు జరుగుతాయని కోరుతున్నాం. థ్యాంక్ యూ.